న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేత దగ్గుపాటి ప్రసాద్ ఆందోళనకు దిగారు. జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో జయరాం నాయుడును అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి. జయరాం అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అనంతపురం అర్బన్ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు మెరుపు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఒకసారిగా ఉదయం 8 గంటల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకొని పోలీస్ స్టేషన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఒకసారిగా పోలీస్ స్టేషన్ ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు కూడా కంగుతిన్న పరిస్థితి. దాదాపుగా ఉదయం 8 గంటలకు పోలీసు సిబ్బందిగా అప్పుడప్పుడు డ్యూటీలుగా చేరుకుంటున్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ మాజీ కౌన్సిలర్ అయినటువంటి జయరాం నాయుడుని అరెస్ట్ చేశారు. అరెస్టు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఇతర నాయకులతో చేరుకొని భారీ ఎత్తున స్టేషన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. జయరాం నాయుడు భారత సహా నడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇట్లా ధర్నాలు సరికాదని కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆందోళన ఎంతకీ నిర్వహించకపోవడంతో పోలీసులు భారీ ఎత్తున చేరుకొని మనందరినీ కూడా ధర్మేసే పరిస్థితి చెప్పొచ్చు. కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు స్టేషన్ ముట్టడించడంతో పోలీసులకు ఏం చేయాలో దిగుతున్న పరిస్థితి. వెంటనే పై అధికారులు చేరుకొని భారీ పోలీసు సిబ్బంది రంగంలో దింపి ఆ కార్యకర్తలందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతమైతే అందరినీ కార్యకర్తలందరూ ఎన్నికపించి నాయకులను కూడా ప్రేరేపించారు. జయరాం అదుపులో ఉంచుకోవడంతో తిరిగి వెంటనే విడుదల చేయాలంటూ కూడా క్వశ్చన్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. We want justice.